ఇక్కడ మనకు ఎన్ఐఓఎస్ మిత్రులకు ఎవరైతే డిఎడ్ కోర్స్ చేశారో 18 మంత్స్ కోర్సు గతంలోపట మనకు అది వ్యాలిడ్ కాదని చెప్పేసి మనకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ రివ్యూ పిటిషన్లో సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ 18 మంత్స్ కోర్స్ అనేది వ్యాలిడ్ అనేది చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని ఎన్సిటి వారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్స్ వారు అన్ని రాష్ట్రాల సెక్రటరీస్కు, ఎడ్యుకేషన్ సెక్రటరీస్కు అదే ఇన్ఫర్మేషన్ పంపిస్తూ మామూలుగా ఈ లెటర్ అనేది 27/1 నాడు పంపించడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు కమింగ్ డిఎస్సిలో ఏవైతే ఉన్నాయో ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి మిత్రులకు ఒక శుభవార్త. సో మీకు వ్యాలిడ్ అవుతుంది మీ డిగ్రీ. ఎవరు ఏదైతే డిఎడ్ చేశారో ఎన్ఐఓఎస్ ద్వారా అది డిగ్రీ అనేది వ్యాలిడ్ డిగ్రీ. సో మీరు డిఎస్సి రాసుకోవచ్చు. డిఎస్సి ప్రిపరేషన్కు ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ కూడా దయచేసి ప్రిపేర్ కావచ్చు. సో ఒకసారి చూద్దాం. 27/1/2025 నాడు చూడండి. టు ఆల్ సెక్రటరీస్, కమిషనర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, తర్వాత ఆల్ సెంట్రల్ స్కూల్స్ కమిషనర్, కేవీఎస్ చైర్పర్సన్, సిబిఎస్ఈ అందరికి కూడా మామూలుగా కేవీఎస్లు కూడా ప్రైమరీ టీచర్ పోస్ట్ ఉంటున్న విషయం తెలిసిందే. వారికి ఏంటంటే టు ఫార్వర్డ్ ద ఆర్డర్ డేటెడ్ 10/12/24 10/12/24 నాడు ఏదైతే హానరబుల్ సుప్రీంకోర్టు మామూలుగా విశ్వనాథ్ వర్సెస్ అదర్స్ ఏదైతే ఉందో రివ్యూ పిటిషన్ వేశారు కదా, ఆ యొక్క జడ్జిమెంట్ కాపీని మేము పంపిస్తున్నామని చెప్పేసి వారు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఇందులోపల వివరంగా ఇచ్చారు మామూలుగా ఏ ప్రకారంగా వాళ్ళకి ఎన్సిటి మామూలుగా 18 మంత్స్ కోర్సు వ్యాలిడిటీ ఎట్లా ఇచ్చారు అంటే ఎన్సిటికి రైట్ ఉంటుందన్న విషయం ఇందులో మీకు తెలిసిందే. అవన్నీ విషయాలను ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. ఎన్సిటి హ్యాడ్ లేడ్ డౌన్ వేరియస్ నోటిఫికేషన్స్ ప్రిస్క్రైబింగ్ ద minimum academic and professional qualifications for the considering the person to be eligible for appointment as teacher up to 12th published on 23/8/2010 11/21 అవన్నీ ఇచ్చుకుంటూ ఇచ్చారు. ఇందులో కూడా మనకు రిట్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో 2019లో ఏమి ఇచ్చారు, ద ఎన్సిటి రికగ్నైజ్డ్ వన్ టైమ్ కోర్స్ ఆఫ్ డిఎల్ఈడి కండక్టెడ్ బై ఎన్ఐఓఎస్ అని, ద రిలాక్సేషన్ ఆఫ్ సమ్ పీరియడ్ వాజ్ ఓన్లీ గ్రాంటెడ్ టు ద ఇన్ సర్వీస్ టీచర్స్. వాళ్ళకు గ్రాంట్ చేస్తాం 6 నెలలు అంటే 24 మంత్స్ బదులు మనం అది 18 మంత్స్గా ఇచ్చామని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే హూ హెడ్ నాట్ అబ్టైన్డ్ ద రిక్వైర్డ్ డిగ్రీ ట్రైనింగ్ కోర్స్ సచ్ యాజ్ బిఎడ్ ఆర్ డిఎడ్ ఇన్ విచ్ హీ మేడ్ మినిమం రిక్వైర్మెంట్ అని అందులో ఇస్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లెటర్ కూడా అప్పీల్ ఇవన్నీ ఇచ్చారు. మన గతంలో జరిగిన అంశాలన్నీ మనకు తెలిసిందే. సో దీంతో పాటు మనకు ఈ యొక్క వివరాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టు రివ్యూ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం ఇక్కడ చూడండి. ఇన్ పర్సెన్స్ ఆఫ్ ఫైలింగ్ రివ్యూ పిటిషన్ డైరీ వచ్చేసి అగెనెస్ట్ ద జడ్జిమెంట్ డేటెడ్ 28/11/23కి అగెనెస్ట్గా జడ్జిమెంట్ రివ్యూ జడ్జిమెంట్ కావాలని చెప్పేసి పిటిషన్ ఏదైతే వచ్చిందో ఇన్ సివిల్ అపీల్స్ 7873 ఆఫ్ ద 2023 టైటిల్డ్ విశ్వనాథ్ అండ్ అదర్స్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ద హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ వైడ్ ఆర్డర్ డేటెడ్ 10/12/24 నాడు మనకు ఆ జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం అనేది జరిగింది. has further clarified that 18 months diploma which has been obtained by the person who are employed on or before 10/8/17 ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసిన వారికే మామూలుగా ఈ యొక్క కోర్సులో జాయినింగ్ అవకాశం ఉన్నదన్న విషయం మనందరికీ తెలిసిందే. వుడ్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ డిప్లొమా. ఈ డిప్లొమా అనేది వ్యాలిడ్ ఫర్ ద పర్సూయెన్స్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ప్రమోషన్స్ అవెన్యూస్. సో వేరే జాబ్కి అప్లై చేయడానికి కూడా మామూలుగా ఇది వ్యాలిడ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ పేరాను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఏ కాపీ ఆఫ్ ద ఆర్డర్ డేటెడ్ 10/12/24 పాస్డ్ బై ద హానరబుల్ అపీల్స్ కోర్ట్ ఈస్ హియర్ బై సర్క్యులేటెడ్ ఫర్ నెసరీ కంప్లైంట్స్. దీని ఆధారంగానే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇది అని చెప్పేసి వారు రవీందర్ సింగ్ అండర్ సెక్రటరీ వారు అందరికీ మామూలుగా డిప్యూటీ సెక్రటరీస్కి ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క కాపీని కూడా జత చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు కాపీ మనందరికీ తెలిసిందే. ఈ యొక్క మనం సివిల్ అప్పీల్ అనేది ఉంది, రివ్యూ పిటిషన్ది. సో దీని ఆర్డర్ కాపీని మనకి ఇందులో సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, హౌవర్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ వి అగైన్ క్లారిఫై దట్ ద 18 months diploma obtained by such a persons who were employed as on 10/8/2007 and who have completed the diploma courses of 18 months would be treated as valid diploma holders for the purpose of applying in other institutions or for promotion. ఇది వ్యాలిడ్ డిగ్రీ వేరే ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఇప్పుడు డిఎస్సి కూడా అప్లై చేసుకోవడానికి లేదా ప్రమోషన్ పొందడానికి కూడా డిగ్రీ వ్యాలిడ్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో
దయచేసి. ఇది అన్ని సెక్రటరీలకు పంపించారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. దయచేసి ఈ యొక్క కాపీస్ అన్నిటిని కూడా మనకి ఏం చేస్తున్నారంటే, ఇది దాదాపు 15 పేజెస్ ఎవరెవరు ఉంది. తర్వాత ద లిస్ట్ ఆఫ్ సెక్రటరీస్ ఆల్ స్టేట్ అండ్ యూనియన్ సెక్రటరీస్. సో ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఏపీ మన దగ్గర అన్ని రాష్ట్రాలకు పంపించారు. అరుణాచల్, అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్, జమ్మూ, కేరళ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ సెక్రటరీ టు ఎడ్యుకేషన్. సో వారి మెయిల్కి వచ్చేసింది. సో ఇదే అంశాన్ని, సో మొన్న కూడా తెలంగాణలో కూడా డిఎస్సీలో కూడా చాలామంది ర్యాంకు కూడా వచ్చారు. పెద్దపల్లిలో ఒక మిత్రుడు చెప్తున్నారు 5th ర్యాంక్ ఏదో వచ్చింది. మిగతా జిల్లాలో కూడా ర్యాంక్స్ వచ్చాయి. ఎవరైతే మామూలుగా ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి చేశారు వారు మొన్న డిఎస్సి రాశారు, వారికి ర్యాంక్స్ కూడా వచ్చాయి, జాబ్స్ కూడా వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏంటంటే ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మామూలుగా అమలులో ఉన్నందున వారికి చాలామందికి పెండింగ్ పెట్టారు. అవన్నీ తెలిసిన అంశమే. ఏదైనా ఇక ఇప్పటి నుండి మాత్రం మనకు ఖచ్చితంగా డిఎస్సికి వారు ఎలిజిబుల్. అందరూ కూడా ఎవరైతే మనకు దీని ప్రకారంగా మనం ఇచ్చిన దాని ప్రకారంగా ఎన్ఐఓఎస్లో ఎవరైతే డిఎల్ఈడి 18 months కోర్స్ చేశారో అది వ్యాలిడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మ్యాటర్ ఆఫ్ విశ్వనాథ్ అండ్ అదర్స్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇన్ రివ్యూ పిటిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎన్ఐఓఎస్ మిత్రులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, సార్ ఎన్ఐఓఎస్ అనేది మాది మేము చేశాము, మరి ఇప్పుడు మేము డిఎస్సికి ప్రిపేర్ కావచ్చు. 100% ప్రిపేర్ కావచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ఆ అంశాన్ని మనకు ఎన్సిటిఈ మామూలుగా అన్ని సెక్రటరీస్ అందరూ అన్ని రాష్ట్రాల సెక్రటరీస్కు దాన్ని ఈ అంశాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి డౌట్ పెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా మీరు రాయండి, పోటీలో ఉండండి, పోటీలో అందరితో పాటు నిలవండి, ఖచ్చితంగా జాబ్స్ని మీరు సాధిస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మరొకసారి ఎవరైతే ఎన్ఐఓఎస్ మిత్రులు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. సో ఎన్సిటిఈ మనకు దీని అంశాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని అన్ని సెక్రటరీస్కి పంపించారు. అదేవిధంగా నెక్స్ట్ కేవీఎస్లో కూడా ప్రైమరీ ఏవైతే పోస్టులు రాబోతున్నాయో ప్రైమరీ టీచర్స్, దానికి కూడా మీరు వ్యాలిడే. సో ఏ పోస్టుకైనా ప్రైమరీకి సంబంధించి ఎడ్జిటి పోస్టులకు ఎవరైతే ఉన్నారో ఓన్లీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారే ఎలిజిబుల్ అన్నది మీకు తెలిసిందే. సో మిగతా ఇప్పుడు రెగ్యులర్ డిఎడ్ చేస్తున్నదో అంత అప్ ఎవరైతే ఎన్ఐఓఎస్లో మొన్న డిఎడ్ చేశారో వారు కూడా వారి డిగ్రీ వ్యాలిడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అండ్ ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయాల్సిందిగా